కాకపోతే మనకు ఒక ఆనవాయితీ అయిపోయింది దేశంలో. జాతీయ స్థాయిలో బడ్జెట్ని కనుక ప్రవేశపెడితే అధికార పార్టీ వాళ్ళు, జాతీయ స్థాయిలో ఉన్న వాళ్ళు, వాళ్ళకి అనుకూలంతా కూడా బ్రహ్మాండమైన బడ్జెట్ దేశ చరిత్రను అవును. మార్చేస్తుంది. అవును. ప్రతిపక్షాలు లేదా రాష్ట్రంలో ఆ పార్టీ కాకుండా వేరే పార్టీ అధికారంలో ఉన్నవాళ్ళు చండాల బడ్జెట్ దేశాన్ని నాశనం చేస్తుంది. మళ్ళీ పొద్దున గద్దెలు తారుమారైన అనుకోండి పదవులు, మళ్ళీ వాళ్ళు ఈ మాట వీళ్ళు ఆ మాట చెప్తారు. హ్మ్. అలా కాదు చూడాల్సింది మనం. వాస్తవాలు చూడాలి, అంకెలను చూడాలి, వాస్తవాలు చూడాలి, ఫలితాలను చూడాలి. రెండోది, మీకు రాష్ట్రం సంగతి ఇందాక చెప్పాను, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రాలకు వస్తుందని చెప్పాను. హ్మ్. మన రాష్ట్ర భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. మన ప్రతిదానికి కూడా ఢిల్లీ మీద భారం పెట్టి, ఒక చిన్న వర్షం పడింది హైదరాబాద్లో, వరదలు వచ్చినాయి, ఢిల్లీ నుంచి డబ్బులు కావాలా? అరే 26 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నారు? వాళ్ళకు వస్తున్న పన్నుల ఆదాయంలో 60% మీకు పంపించేశారు. ఇంకేమిస్తారు? వాడి జీతాలు ఇవ్వాలి, వాడి పెన్షన్లు కట్టాలి, అక్కడ వడ్డీలు కట్టాలి. రాష్ట్రాలకు నిధులు పంపించిన తర్వాత జీతాలు, పెన్షన్లు, వడ్డీలు కలిపితే ఢిల్లీకి వచ్చే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉన్నది. మిగతా తప్పులే. రాష్ట్రాలు మొత్తం దేశంలో ప్రభుత్వాలు పెట్టే ఖర్చులు, ఈ మాట అందరూ అర్థం చేసుకోవాలి. ప్రభుత్వాలు పెట్టే ఖర్చు మొత్తంలో రాష్ట్రాలు 60% రాష్ట్రాలు ఖర్చు పెడుతున్నాయి. 37% ఢిల్లీ ఖర్చు పెడుతోంది. 3% స్థానిక ప్రభుత్వాలు. ప్రపంచంలో స్థానిక ప్రభుత్వాలు ఇంత తక్కువ ఖర్చు ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రపంచంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత ఎక్కువ ఖర్చు ప్రపంచంలో ఎక్కడా లేదు. రెండు తప్పే. కాబట్టి ఇదంతా గడుస్తానం తప్ప, బాధ్యత తప్పించుకోవడం తప్ప. ఇది పూర్వం ఏమంటుందంటే, ప్రతి ఏ చిన్న పనికి ప్రణాళిక సంఘం ఆమోదం కావాలి, ప్లానింగ్ కమిషన్ లేదు. దానికి చట్టబద్ధత లేదు, రాజ్యాంగ బద్ధత లేదు. ఒక అధికారికంగా ఒక గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా దాన్ని ఏర్పాటు చేశారు. ఏం చేయాలన్నా వాడి అనుమతి కావాలి. అట్లాగే ఢిల్లీ నుంచి వచ్చే డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఉండేది. 2004, 2005 ఆ ప్రాంతాల దాకా, 1995, 2000 దాకా గందరగోళం, 10వ ఆర్థిక సంవత్సరం దాకా గందరగోళంగా ఉండేది. ఈ పన్నులో ఎంత వాటా, ఆ పన్నులో ఎంత వాటా. ఇప్పుడు అలా కాదు, స్పష్టంగా 41% వాళ్ళకి వచ్చిన పన్ను డబ్బులు మనకు వచ్చేస్తుంది, పారదర్శకంగా వచ్చేస్తుంది. అది మీది ఏం చేసుకుంటారని చెప్పారు. కాబట్టి పద్ధతులు మారినాయి. మనం ఇంకా ఇక్ష్వాకుల కాలంలో ఉండి ప్రతి ప్రాజెక్టుకి ఢిల్లీ నుంచి అనుమతి కావాలి, వాడు సంతకం పెట్టాలి, వాడు ఓకే అనాలి. అది లేదు, ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. పూర్వం ఎయిర్పోర్ట్ కావాలంటే మీ చేతుల్లో లేదు, ఇప్పుడు మీరు చేసుకుంటున్నారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఢిల్లీ వాళ్ళు ఎవరా, మనం చేసుకున్నాం, ప్రైవేట్ రంగాన్ని పిలిచాం. అలాగే మీకు పోర్టులు ఉన్నాయి, తీర ప్రాంతం అయితే. పూర్వం ఢిల్లీ వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే పోర్టులు లేవు, వాళ్ళు పెట్టుబడి పెట్టకపోతే పోర్టు ప్రైవేట్ రంగం నుంచి వచ్చేస్తున్నాయి. పరిస్థితి మారింది దేశంలో. 60% వనరులు మీ చేతుల్లో ఉన్నాయి. ప్రభుత్వం పెట్టాక 60% మీ చేతుల్లో ఉంది. అందుకని రిటైల్గా ప్రతిదానం చేసి, ఈ రోడ్డు వేద్దాం అనుకున్నాను, మీరు డబ్బులు ఇవ్వలేదు, లేకపోతే ఇగో ఈ సంక్షేమం చేద్దాం, మీరు డబ్బులు ఇవ్వలేదు. ఈ 60% అన్నీ కలిసిపోయినాయ్యా, నువ్వు సద్వినియోగం చేసుకో, మిగతా వాడు చేసుకోవట్లా. సో ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ లో మీరు ప్రతి సంవత్సరం ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ ని చూస్తున్నారు సార్. నిన్నటిది బడ్జెట్ ఏమో ఎంటైర్లీ డిఫరెంట్ బడ్జెట్ అనేటువంటి ఒక వాదన వినిపిస్తోంది. మీకు ఎలా అనిపించింది సార్ ఈ బడ్జెట్ నిన్న? నిన్న బడ్జెట్లో కొత్త ఏం లేదు, ఆర్భాటాలు లేవు, మరి డంబాలు లేవు, అతిశయోక్తులు లేవు, తాత్కాలికంగా జనాన్ని మెప్పించి రాష్ట్రాన్ని, దేశాన్ని నాశనం చేసే పద్ధతులు లేవు. దీర్ఘకాల అభివృద్ధి కోసం ఆర్థిక క్రమశిక్షణ, మౌలిక సదుపాయాల పెట్టుబడులు, దేశం దీర్ఘకాలికంగా ఆర్థిక ప్రగతి కోసం ఏర్పాట్లు, దాని మీద దృష్టి పెట్టారు. గత కొద్దేళ్లుగా ఆ పనే చేస్తున్నారు, దాన్ని కొనసాగించారు. కాబట్టి మనం ఒకతంపుడు ఉపన్యాసాలు, లేకపోతే చెడ్డ బడ్జెట్ అని, అంకెలతో సంబంధం లేకుండా పెద్ద మైకాసుల్లో పట్టుకుని ఉపన్యాసాలు ఇస్తే గొప్ప బడ్జెట్ అనుకోవటం అది విజ్ఞాన లక్షణం కాదు. మనం చూడాల్సింది ఆ డబ్బు ఏం చేస్తున్నారు, ఆర్థిక క్రమశిక్షణ ఉందా లేదా, ఆ డబ్బు వినియోగం, సద్వినియోగం చేస్తున్నారా, వృధాగా ఖర్చు పెట్టి తగలేస్తున్నారా, అప్పుల భారాన్ని పెంచి మన మీద, పిల్లల మీద భారం వేస్తున్నారా, భవిష్యత్తులో ఆర్థిక ప్రగతి ఊతం ఇస్తున్నారా, రాష్ట్రాలను పట్టించుకుంటున్నారా. ఈ 4 రకాలుగా చూస్తే ఈ బడ్జెట్ మంచి ప్రమాణాల బడ్జెట్. అయితే కొన్ని చేయాల్సింది ఉంది. అది నేను చెప్పాను కదా ఇంతకుముందు, పబ్లిక్ రంగ సంస్థలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. అయితే సంస్కరణలో కొంతమంది వాదన సరైనటువంటిది. ఒక అవకాశంగా తీసుకునే సంక్షోభాన్ని, మన దేశంలో సంక్షోభం లేకపోయినా ప్రపంచంలో అతి వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ మన పెద్ద దేశాలు. మన దేశంలో సంక్షోభం లేదు, కానీ ప్రపంచ సంక్షోభానికి మనం అతీతులం కాదు. దాన్ని అవకాశంగా తీసుకుని పెద్ద మార్పులు నడుపు కట్టాల్సిన కొందరు వాదిస్తున్నారు. ఇది వాస్తవం, నేను దాన్ని అంగీకరిస్తున్నాను. కానీ ఇప్పటికే కొన్ని చేశారు. జిఎస్టీ కానీ మరికొన్ని మార్పులు కానీ గత కొద్ది నెలలుగా బడ్జెట్తో సంబంధం లేకుండా చేశారు. మిగతా మార్పులు కూడా బహుశా బడ్జెట్ సంబంధం లేకుండా వస్తాయేమో, చూద్దాం. మనం రావాలని కోరుకుందాం, రావాలని పట్టుబడదాం.
సో నిన్నటి బడ్జెట్ అంతా దేశమంతా ఒక యూనిట్ లా కనిపించింది సార్. రాష్ట్రాల వారీగా కాదు, లేకుంటే ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు కాదు. కరెక్ట్, అలాగే ఉండాలి. రాబోయేటువంటి కరెక్ట్, ఎస్ బడ్జెట్ సార్. దేశం కోసం. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మీ బడ్జెట్ ఉన్నది. పారదర్శకంగా మీరు బడ్జెట్లో ఏ జిల్లాకి అంత కేటాయించారు, లేకపోతే ఏ ప్రాజెక్టుకి కేటాయించారు మీరు బయట పెట్టాలా, సద్వినియోగం చేయాలి. అంతేగాని ఢిల్లీ వాళ్ళు చేయలేదు పని. ఢిల్లీ వాళ్ళు చేసేది వాళ్ళ ప్రాజెక్టులు, జాతీయ ప్రాజెక్టుల విషయంలో వాళ్ళు చెప్తారు అంకెల్. మీరు ఉదాహరణకి 7 మన హై స్పీడ్ రైలు అన్నారు, 7 ఏంటో ప్రకటించారు. అది వాళ్ళు చేయాల్సిన ప్రాజెక్ట్ కాబట్టి మీ ప్రాజెక్టులు వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? అది మీరు చూసుకోవాలి. సార్ ఇప్పుడు 2047 కల్లా 100 ఏళ్ల నాటికి మనం ఏం చేయబోతున్నామో, మన టార్గెట్స్ ఏంటి, ఒక లాంగ్ టర్మ్ లో, లాంగ్ విజన్ లో ఎలా ఉండాలి అనేది అంతా కనిపించింది. సో ఇప్పుడు ప్రజలు ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో దానికి ఒక పరిష్కారంగా, లేకపోతే వాటి కేటాయింపులు అనేవి లేవు. ఇప్పుడు బంగారం గురించి ఏదన్నా అదుపు చేస్తారేమో, 2 లక్షల దాకా వెళ్ళబోతోంది, దాని గురించి ఎందుకు మాట్లాడలేదు అనేటి ఆ మాటలు కూడా వినిపిస్తున్నాయి. అలాంటి విశ్లేషణలు కూడా ఉన్నాయి కదా సార్. బంగారం గురించి మాట్లాడారు కవిత, కొంచెం మనం లోతుకు వెళ్ళాలి. చాలామంది తెలియకపోవచ్చు, ప్రపంచం మొత్తంలో అతి ఎక్కువ బంగారం అన్నది భారతదేశంలో. మన దగ్గరే మొత్తం ప్రపంచ చరిత్రలో ఆదిమ మానవుడి దగ్గర నుంచి ఇప్పటిదాకా 191,000 టన్నుల బంగారాన్ని వెలికి తీసి ఉత్పత్తి చేశారని అంచనా. దానిలో 35,000 టన్నులు మన దేశంలో ఉన్నది. దాని విలువ మీరు ఈవేళ కనుక రూపాయల్లో లెక్కడితే, డాలర్లు లెక్కడితే ఉదాహరణకి దాని విలువ సుమారుగా $5 ట్రిలియన్ పైన ఉన్నది. 5 ట్రిలియన్ పైన ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా బంగారాన్ని వెలికి తీయటం మంచిది నా దృష్టిలో. డిమాండ్ ఎంత ఎక్కువ ఉన్న దేశంలో మనకేమవుతుంది, ఎవరింట్లో వాళ్ళు, అందులో మన మహిళలకు బంగారం అంటే ప్రాణం. ఎవరింట్లో వాళ్ళు బంగారం ఉంచుకుంటారు, మంచిదే. ఎందుకంటే రేపు పొద్దున ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా మనకి జీవితంలో భరోసా ఉండాలంటే బంగారానికి విలువ తగ్గదని నమ్మకం ఉంది కాబట్టి. కానీ ఏమవుతుంది, ఇనపెట్లో మీరు నిధి పెట్టేసి పాతరేస్తే ఉపయోగపట్టలా. కాబట్టి బంగారం ఎవరిది వాళ్ళకి ఉండేట్టుగా చేస్తూనే దాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చామనుకోండి, బంగారము డాలర్లతో సమానం, విదేశీ మారద్రవ్యం ఉన్నట్లు లెక్క. కొంతైనా బంగారం బయటకు వచ్చిందనుకోండి, మీ బంగారం పోకుండా, మీ బంగారానికి ఇప్పుడు ఏమీ రావట్లా, మరి సంవత్సరానికి ఎంత కొద్దిగానే మన వడ్డీ ఇచ్చారనుకోండి, బంగారం మన చేతుల్లో ఉంటుంది, మన పేరుతో బ్యాంకులో ఉంటుంది, మనకు కొద్దిపాటి వడ్డీ అదనంగా ఆదాయం కూడా వస్తుంది. ఆ పద్ధతి తర్వాత భద్రంగా ఉంటుంది, ఇంట్లో మన దొంగతనం చేస్తారని భయం ఉండదు. అలా పెట్టున్నాం అనుకోండి, అప్పుడేమవుతుంది, కొన్ని 10 లక్షల కోట్ల రూపాయలు మార్కెట్లోకి వస్తాయి. దాన్ని పెట్టుబడులకు ఉపయోగించవచ్చు దేశంలో. ఇప్పుడు పెట్టుబడులు లేక విదేశాల నుంచి కానీ దేశం నుంచి కానీ పెట్టుబడులు సరిగ్గా అవసరం. ఇప్పుడు మనం పేద దేశాల్లో అవసరాలు ఎక్కువ, డబ్బులు తక్కువ, కాబట్టి పెట్టుబడులు ఎవరు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ పెట్టుబడులు లేక అలమటిస్తున్నాం మనం. దానికోసం ప్రభుత్వాన్ని ఇందాక మెచ్చుకుంటున్నాం. ఎందుకని 17 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. 10-12 ఏళ్ల క్రితం 2 లక్షల కోట్ల రూపాయలు ఈ దేశంలో పెట్టుబడుల కోసం ప్రతి సంవత్సరం పెట్టేది. 8 రెట్లు పెంచారు. 8 రెట్లు పోతే 20 రెట్లు చేయొచ్చు. కాబట్టి దానికి పథకాలు ఏర్పాటు చేయాలి. కానీ రాజకీయంగా భయపడుతున్నారు. బంగారాన్ని బయటకు తీసుకురండి అని చెప్పంటే ప్రజలు ఎదురుతారన్న భయంతో ప్రభుత్వాలు మౌనంగా కూర్చుంటున్నాయి. బంగారం రేటు మన ప్రభుత్వం చేతుల్లో లేదు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం గ్లోబల్ కమాడిటీ. ఒక దేశంలో ఒక రేటు, ఇంకో దేశంలో ఇంకో రేటు ఉండదు. కాబట్టి బంగారానికి డిమాండ్ ఉన్నది. మన దేశంలో ఉదాహరణకి ముడి చమురు తర్వాత అతి ఎక్కువ విదేశీ మాత్రమే ఖర్చు పెడుతుంది బంగారం మీద. కొన్ని సంవత్సరాలు 1000 టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం నాకు ఎంతో తెలియదు, బహుశా 400 టన్నులు కనీసం దిగుమతి చేసుకుంటున్నాం మనం. 400 టన్నులు అని చెప్పంటే ఇవాళ పరిస్థితుల్లో బంగారం మీకు ఒక $60-70 బిలియన్, ఒక $70 బిలియన్, $60 బిలియన్ మనకి బంగారం దిగుమతిగా ఖర్చు అవుతుంది. కాబట్టి విదేశీ మాత్రమే పోతున్నది. అయితే బంగారం విషయంలో నా దృష్టిలో కొన్ని ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ ఏ పార్టీకి, ప్రభుత్వానికి కూడా ధైర్యం చాలటం లేదు. మనం అందరం పూనుకున్నట్టయితే, ప్రజలు అంగీకరిస్తే ఎవరి కాదు రేపని ఆ పని చేయొచ్చు. ఆ బంగారాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు దేశం కోసం. ఓవరాల్ గా ఈ బడ్జెట్ ని మీరు యాక్చువల్ గా ఎన్ని మార్కులు అంటే ఏం చెప్తారు సార్? ఎన్ని మార్కులు వేస్తారు? ఆర్థిక క్రమశిక్షణలో 9 మార్కులు వేస్తాను 10కి. రాష్ట్రాలకు వనరుల పంపిణీలో 9 మార్కులు వేస్తాను. అభివృద్ధి గోత్రం విషయంలో 7 మార్కులు వేస్తాను. కొన్ని మౌలికమైన సంస్కరణలు మరికొన్ని చేపట్టడం విషయంలో 5 మార్కులు వేస్తాను. కాబట్టి ఒక్కో రంగంలో ఒక్కో రకంగా.
ఓవరాల్ గా అయితే పాస్ అయిపోయింది. ఆల్మోస్ట్ మనం మిగతా అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే సాటిస్ఫైయింగ్ గానే ఉంది. సాటిస్ఫై. కానీ ఇప్పుడు మనం ఏంటంటే ఒక పేద దేశం ఎప్పుడు తృప్తి పడకూడదు. యా. మనం సంపన్న దేశం అయ్యేదాకా ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. మంచి ప్రమాణాల విద్య అందాలి, మంచి ఆరోగ్యం అందాలి. కానీ ఇవన్నీ ఈ బడ్జెట్లో తేలేవి కాదు, రాష్ట్రాల్లో తేలాల్సినవి. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఇప్పుడు మన పొల్యూషన్ లేకుండా ఉండాలి. హైదరాబాద్లో కూడా ఇప్పుడు స్మాగ్ కనిపిస్తుంది, నిన్న వాళ్ళ స్మాగ్ కనిపిస్తుంది పొద్దున్న. అవును. ఢిల్లీ లాగా మనకు అవుతుందని భయం వేస్తుంది మనకి. ఇవన్నీ ప్రభుత్వాలు చేయాల్సిన పనులు. కాబట్టి కొరతలు చాలా ఉన్నాయి. కానీ దానికి జాతీయ స్థాయిలో బడ్జెట్ పరిష్కారం కాదు. రాష్ట్రాల్లో పరిపాలన బాగుపడాలి, కావాల్సిన మార్పులు కావాలి, రాష్ట్రాల్లో కేటాయింపులు బాగుండాలి, రాష్ట్రాల్లో ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream.